RTI Live News. Ask for right. ఆర్టీఐ లైవ్ న్యూస్ కి స్వాగతం. మధ్యలపాలెం, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్ శిక్షక్ భారత వ్యవస్థాపకులు పాంచాలి రామకృష్ణ, జర్నలిస్ట్ సంతోష్ ప్రాణిగ్రహి కాసేపు మాట్లాడుతూ డిసెంబర్ 26, 2024 గురువారం శిక్షక్ భారత్ మాధ్యమం ముందు అనుశాసన తరగతులు 9 ఏళ్ల నుండి 27 ఏళ్ల వరకు సనాతన ఋషులు జ్ఞాన విద్యను అందరికీ అందాలనే సంకల్పంతో ఉదయం పాఠశాలకు వెళ్లే ముందు 8 గంటల వరకు, అలాగే సాయంత్రం పాఠశాల అనంతరం రాత్రి 8 గంటల వరకు ఉంటుందని, అనుశాసన తరగతులు నడుస్తాయని మాట్లాడుతూ దాదాపు 1100 సంవత్సరాల నుండి విదేశీ నమూనా శైలి మరియు పాలనలో భారత రాష్ట్రం నలిగిపోయి మన సనాతన వ్యవస్థను కనుమరుగు చేసే ప్రయత్నం చేశారు. అందులో భాగమే విద్య, మట్టి, జలం, ఆహారం, ఆరోగ్యం కల్తీ చేశారు. మనం కోల్పోయిన వ్యవస్థ తిరిగి పునఃమననం కోసం మనం ఋషుల పరంపర జ్ఞాన విద్య అందరికీ సమన్వయంతో అందించాలనే ఉద్దేశం కొంతమంది నిపుణులతో శిక్షక్ భారత సంప్రదింపులు జరిపి నిర్ణయం అనంతరం మాధ్యమం ముందుకు శిక్షక్ భారత్ వచ్చింది. విశాఖపట్నం ప్రాథమిక కేంద్ర సంస్థ కార్యాచరణ చేస్తూ ఫిబ్రవరి 1 నుండి తరగతులు ప్రారంభం చేసి ప్రతి మండలంలో 1 చొప్పున అనుశాసన కొనసాగుతుంది. మీడియా ముందు తెలిపారు. ఇక సనాతన జ్ఞాన సంపదను, సనాతన జ్ఞానాలు, ఆధ్యాత్మిక గురువులు, పీఠాధిపతులు, ప్రవచనకర్తలు మరియు ప్రస్తుతం బోధన ఆచార్య మొదలగు నైపుణ్యం గల వ్యక్తుల మధ్యలో వ్యవస్థ నడుస్తుందన్నారు. ఇరువురి మధ్యలో సంభాషణ జరిగింది. అఖండ రాష్ట్ర ఆర్పిన ప్రజలకు మనం గత 20 సంవత్సరాల్లో విదేశీ పాలన మగ్గిపోయి మన స్వధర్మాన్ని మర్చిపోయాం. వాళ్ళు దాదాపు 700 సంవత్సరాలు మనతో యుద్ధం చేసి ఓడిపోయి ఈ భారతీయులతో యుద్ధం చేయలేమని వాళ్ళు కపట బుద్ధితో మన సంస్కృతి సాంప్రదాయాలని, మన విద్యా విధానాన్ని దూరం చేస్తే వెళ్ళి మనం పరిపాలన స్వార్థభావంతో వాళ్ళు ఆ పన్నాన్ని పెట్టి మన విద్యా విధానం అనేది కనుమరుగు చేశారు. అందులో వాళ్ళు విజయం సాధించారు. మరి మన భారతదేశాన్ని మనం పునర్మనం చేసుకోవాలంటే అన్ని రంగాలను మళ్ళీ మన ఋషుల పరంపర విద్య మన ఈ కొత్త తరాల నుంచి పాత తరం వరకు ప్రతి ఒక్కరికి మన భారతీయ విద్య అనేది అందించడం అనేది ఎంతో ఎంతో ముఖ్యం. అందులో ఉద్దేశించే శిక్షక్ భారత్ పేరు మీద రాష్ట్రం అంతటిలో ప్రతి పాఠశాలని ఉదయం 5 నుంచి 8, సాయంత్రం 5 నుంచి 8 ప్రతి మండలంలోని ప్రతి పాఠశాలలోని ఈ అనుశాసన పేరు మీద మనం భారత విద్య అప్పుడే మాట్లాడుతున్నలాగా అందరినీ మనం సమన్వయం చేసి మన విద్య కిందకి తీసుకెళ్ళి ఉన్నత స్థాయిలో పెట్టాలనేది శిక్షక్ భారత్ ఉద్దేశం. ఇంకా ఇక్కడ ముఖ్యంగా మనం ఒకటి ఆలోచించాలండి. విషయం ఏంటంటే మన భారతదేశంలో కుల వ్యవస్థ, మత వ్యవస్థ అనేది లేదు. వీళ్ళు మనం విడగొట్టే తత్వం కొన్ని పదాలు వాడే చేశారు. మన పూర్వీకులు, మన ఋషులు ఏం చేశారంటే 4 వర్ణాలని మాత్రం ఉండేవి. 4 వర్ణాలంటే ఏదైనా మనం పని చేయాలంటే దాన్ని ఎలా చేయాలో నిర్వహణ, దైవసేవ ఎలా చేయాలనే ఏదో తత్వము, తర్వాత శ్రామికం అంటే ఇదివరకు మనకి 64 కళలు ఉండి మళ్ళీ ఉప 64 కళలు ఉండి ఎవరికి మనసు నచ్చితే చేసేవారు, దాన్ని శ్రామికం అంటాం. లేకపోతే వర్తకం అంటే మనం ఏదైతే అక్కడ నవధాన్యాలు కావచ్చు, నవదినుసులు కావచ్చు, మసాలా కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఎవరు వాళ్ళు పంట స్వతహాగా పండించి ప్రతి ఒక్కరు పంట పండించి వారు మార్పు చేసే విధానాన్ని వర్తక భాగంగా ఉన్న వ్యవస్థని వీళ్ళు కులాల మతాల పేరు మీద భారతదేశం విడగొట్టి 4 వర్ణాలను కాస్త 400, 4000 చేసి మనల్ని విడగొట్టారు. ఈ సత్యాన్ని ప్రతి ఒక్క భారతీయుడు తెలుసుకొని మన ఋషుల పరంపర విద్యని మన ఈ కొత్త జనరేషన్ నుంచి పాత రోజులు తెలుసుకొని తల్లిదండ్రులు ప్రతి ఒక్కరి పిల్లలకి మనం ఈ విషయాన్ని అనేది తెలియజేయాలని కోరుకుంటున్నాను. శిక్షక్ భారత్ పేరు మీద ముందు ఫిబ్రవరి 1 తారీఖున విశాఖపట్నం మహానగరంలో ప్రారంభించి, ఇది ప్రాథమిక సంస్థ ఇక్కడ ప్రారంభించి మనం నెమ్మదిగా ప్రతి మండలంలోని ఉత్తరాదులు పూర్తి చేసి ఇదే నమూనా రాష్ట్రమంతటా చేయాలని సంకల్పంతో చేపట్టాం. జై శ్రీరామ్. ప్రణామం.